గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. మకర కుంభాలకి శనాధిపతి. 5 సంవత్సరాల నుంచి మకర రాశికి ఏలినాటి శనితో చాలా కష్టాలు పడ్డారు. అయితే కుంభంలో ద్వితీయానికి శని వచ్చాడు. ధనాధిపతి, ధనాన్ని రక్షించేటువంటి వాడు. కానీ ఈ మకర రాశి వాళ్ళకి అనారోగ్యాలు మాత్రం ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ అనారోగ్యాల నుంచి తప్పించుకోవాలి అంటే అస్తమంలో ఉన్నటువంటి కుజకేతువుల వల్ల ఏదో రకమైన అనారోగ్యం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమాత్రం అనారోగ్యం వచ్చినా జాగ్రత్త పడాలి. ముందు ముఖ్యంగా ఈ నెలలో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, ముందు కుజకేతువులు పూర్తిగా బాగాలేరు, రాహు అంతకంటే బాగాలేరు. ఈ మూడే ఈ 3 గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని, మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి. ఇది చేయకపోతే మీ నష్టాన్ని మళ్ళీ మీ జన్మలో కాదు, మీ మనవళ్ళ జన్మలో కూడా ఈ నష్టాన్ని పోడ్చలేరు. అటువంటి దుస్థితి కనపడుతోంది. బుధుడు బాగున్నాడు. ఒక్క బుధుడు శని తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు. మరి దానివల్ల ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్న శని మాత్రం బాగున్నాడని పేరే కానీ అప్పులు తీరుస్తాడు. ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. రాహుకేతు కుజుల వల్ల బాగా ఇబ్బంది కనపడుతోంది. పాపగ్రహాలు చేతిలో దుర్మార్గుడికి చేతిలో కత్తి ఉంటే వాడు మాత్రం ఊరుకోడు. చెట్లనో, గోడలనో, మనుషులనో, కుక్కలనో ఏ జీవరసైనా చంపుకుంటూ పోతాడు. ఒక్క దెబ్బేస్తే చస్తుందా లేదా అని చూస్తాడు. ఒకటే దెబ్బకి ప్రాణం పోయేట్టుగా చేస్తాడు. నేనే మగాడిని అంటాడు. ఇట్లాంటి దుష్ట బుద్ధులు బయలుదేరుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా కష్టమైన టైము. కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ముందు ఈ అష్టమంలో ఉన్న కుజకేతువులు ప్రాణకంటకులు. ప్రాణం తీశారనే అనుకోవాలి. ప్రాణం తీసిన దాకా వచ్చి బతికిస్తాడు. అక్కడి దాకా ఎంత ఖర్చు అవుతుందో మనం భరాయించలేని ఖర్చు అవుతుంది. చివరికి బతికి ఏమిటి ప్రయోజనం? కోర్టులో దావా చేసిన వాడు, ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. డబ్బులన్నీ పోయి రోగం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి ఎందుకు బతికానా అని ఏడుస్తాడు. ఆ పరిస్థితి కావాలా మనకు? రోగం రాకుండా ఉండాలి, విపరీతమైన ఖర్చు కాకుండా ఉండాలి, దేశం మొత్తం అప్పులు చేసుకొని రోగం తగ్గి లేవంగానే తగ్గిందిగా డబ్బులు, ఈ విధంగా పీకు తినే బాధల నుంచి బయటపడాలి. ఈ మకర రాశి అమ్మవారికి సంబంధించినటువంటి రాశి. మకరస్యాన్ మృగో నక్రః ఆకోకీరశ్చ కథ్యతే అని. ఈ అమ్మవారికి సంబంధించిన రాశి. వీళ్ళు పూర్వజన్మలో సుకృతం చేసుకుంటేనే మకర రాశిలో పుట్టారు. ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం కూడా ఎట్లా ఉంటుంది అంటే, నీవు చేసిన పాపం కాకపోయినా నిన్ను కన్నవాళ్ళు చేసిన పాపం, నీ భార్య చేసిన పాపం, నీ పిల్లలు చేసిన పాపం, ఇవన్నీ కూడా కర్తమైన వాడి నీవే అనుభవించాలి. కాబట్టి సమస్త పాపాల నుంచి కూడా విముక్తి పొందడం మానవ ధర్మం. చెట్టు వేసిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత ముందు మొలక ఎత్తిన దాకా ఎంతో జాగ్రత్త కావాలి. మొలక ఎత్తిన తర్వాత మరి పక్షులు, కోళ్ళు, కుక్క ఇవన్నీ ఆ ముక్కుతో కొరికేసి ఆ తలకాయ తీసుకెళ్ళి పిల్లలకు పెడుతుంది. లేతగా ఉంటాయి, అవి తింటాయి. మరి మొలక ఎత్తినటువంటి చెట్టును జాగ్రత్తగా ఏ జీవరాశి పడకుండా పెంచడం ఎంత కష్టమో. ఇప్పుడు మీ మకర రాశికి
ద్వితీయంలో ఉన్నటువంటి శని వెళ్ళిపోయేంతవరకు, మరి అష్టమంలో ఉన్న శని మారేటంత వరకు మీకు చాలా అష్ట కష్టాలు ఉంటాయి. ఈ అష్ట కష్టాల నుంచి తప్పించుకోవాలి అంటే మీరు చాలా కష్టపడాలి. ఈ కష్టపడితేనే కానీ, సప్తమంలో ఉన్నాడు ఇప్పుడు శని, ఈ మకర రాశికి అష్టమంలో ఉన్నాడు. ఈ 8 ఉన్నటువంటి కుజకేతువుల్ని తప్పించుకోవాలి అంటే ముందు మీరు జాగ్రత్త పడటం చాలా అవసరం. జాగ్రత్త పడాలి అంటే మీ జాతకం చూపించుకోవాలి, దైవ బలాన్ని సంపాదించుకోవాలి, ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఇట్లాంటివన్నీ చేస్తేనే మీరు బయటపడతారు. ఏలినాటి శని చివరి భాగం అయిపోయి వచ్చింది. మకరం నుంచి కుంభం నుంచి మీనానికి వచ్చాడని నమ్మవద్దు. ఎందుకంటే కుజకేతువుల వల్ల బాగా నష్టం కనబడుతోంది. కుంభం నుంచి మీనానికి శని వెళ్ళిపోయినాడు, ఏలినాటి శని వెళ్ళిపోయింది అని చెబుతారు. కానీ ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజకేతులు చాలా ఇబ్బంది పెడతారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ అష్టమంలో కానీ, 12 కానీ, 1 కానీ, అర్ధాష్టమంలో కానీ కనుక ఉంటే ఉన్న స్థలం నుంచి వెళ్ళిపోవాలి, చేసే ఉద్యోగం పోగొట్టుకోవాలి, ఉన్న ఇల్లు పోగొట్టుకోవాలి, కేరా ప్లాట్ఫారం అవటం, మరణానికి దగ్గరలోకి రావటం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని జాగ్రత్త పడండి. మీకు ఎంతైనా మంచిది. ఇట్లా చేస్తే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. ఈ రెండిట్లో ఏ రకంగానే చెబుతాము. మీకు కావాలంటే మరి మా ఫోన్ నెంబర్లు 7801071946, ఇదో నెంబరు 6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్నైనా సరే ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి, అయితే జాతకం చెప్పాలంటే మేము జాతక చక్రం వేసి పరిశీలించడానికి కష్టానికి తగినంత ఫీజు మాత్రం తప్పనిసరిగా తీసుకుంటాను. మీ దగ్గర మా కష్టం కంటే ఎక్కువ ఫీజు మాత్రం మీ దగ్గర తీసుకోము. అది బాగా గ్రహించి మీరు ఫోన్ చేశారు అంటే నేను ఫోన్ ఎత్తకపోతే మిస్డ్ కాల్ చేసి ఊరుకోండి, తర్వాత నేను మాట్లాడతాను. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి ఇప్పుడు 2024 నుంచి 2028 వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగరీత్యా 9 గ్రహాలు కూడా రాజు, మంత్రి, సేనాధిపతి అట్లా ఉంటారు. అందులో ఈ సంవత్సరం 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా, దుర్మార్గుల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా, మంచి వాళ్ళ వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం, దేశం, విదేశాలు, ప్రపంచం, అందులో మనకు పాకిస్తాన్ నష్టం. ఎవరికన్నా లాభం వచ్చిందా? యుద్ధమా? పబ్లిక్ యుద్ధం కాదు, అంతర్యుద్ధం. ఇంట్లో భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు, చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళల్లో కలహాలు. ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. లోపల వెలుపల ఉన్నటువంటి, పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి.